ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు వైష్ణవి, నీ మూర్ఖత్వం ఇంటికి నిన్ను దూరం చేస్తే నీ మొండితనమే మళ్ళీ నిన్ను ఇంటి కోడలుగా చేసింది. నువ్వు చేసిందంతా మర్చిపోయి మీ అత్తయ్య నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసింది. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో, అందరితో కలిసుండు, అదే నీకు మంచిది. అబ్బాయితో నేను చేస్తానని బెదిరించి తాళి కట్టమన్నాను, కట్టలేదు. అందుకే నలుగురు నన్ను అవమానించినట్టు అత్తయ్యని ట్రాప్ చేశాను. అంటే ఆ కామెంట్ చేసిన మనుషుల్ని అంతా నా సెటప్పే డాడీ. నన్ను పెళ్లి చేసుకో. ఎవర్రా మీరంతా? దీనికి పరోక్షంగా నీ కొడుకే కారణం వదనా. ఏడవకండి, మీ పెళ్లి నేను జరిపిస్తాను. కొడుకు పడలేదు, అందుకే తల్లికి ఎరవేసా పడిపోయింది. తన కొడుకు కారణంగా నువ్వు అల్లరిపాలయ్యావని, నీ జీవితం నాశనం కాకూడదని చెప్పి మీ అత్తయ్య జరిగినవని మర్చిపోయి ఇంట్లో వాళ్ళందరినీ కాదని మీ ఇద్దరికీ పెళ్లి చేసింది. నువ్వు ఇలా మోసం చేసావని తనకు తెలిస్తే? ఎలా తెలుస్తుంది? మీరు చెప్తారా? అసలు నేను ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం మీరు చెప్పినట్టు అందరితో కలిసి ఉండడానికి కాదు, ఈ ఇంట్లో అల్లకల్లోలం చేయడానికి. నన్ను అవమానించిన ఆ గుండమ్మ లోకేశ్వరుల మీద పగ తీర్చుకోవడానికి. పిచ్చిదానిలా మాట్లాడుకో. జరిగిన దాంట్లో తప్పులనే నీవే ఉన్నాయి. అయినా అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా పంతాలు పట్టింపులు వదిలేయి. వదిలేమంటావా మమ్మీ? నాకు జరిగిన అవమానాన్ని, మీకు జరిగిన అవమానాన్ని మర్చిపోమంటావా? ఆ గుండమ్మ లోకేశ్వరి దగ్గర తల వంచుకుని బతికేమంటావా? మీ అమ్మాయిని చెప్పేది అదే కదా. ఎందుకు చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు సుశీల? అవునండి, దీన్ని అవమానించింది కాబట్టి లోకేశ్వరిని దొంగని చేయాలని చూసింది. పార్టీలో దీన్ని పట్టుకుంది కాబట్టి నిశ్చితార్థం ఎక్కడ ఆగిపోతుందో, ఇంటి కోడలు ఎక్కడ కాకుండా పోతుందో అన్న భయంతో లోకేశ్వరిని బంధించింది. దీనికి లోకేశ్వరికి మధ్య జరిగిన గొడవలు వీళ్ళెవరో తెలియనప్పుడు జరిగినవి. సరే, అవన్నీ గతంలో జరిగిన విషయాలు. నిశ్చితార్థం ఆపడానికి మరి లోకేశ్వరి చేసిన ప్రయత్నం, మరి దాన్నేమంటారు? ఓ, అది మంచిగా ఉంటే ఇది కూడా మంచిగానే ఉండేది కదా. సరే, చిన్నపిల్ల ఏదో తప్పు చేసిందని ఊరుకుందా? ఆహా, అది చెప్తానని బెదిరించింది. కారణం ఏంటి? దానికి నా కూతురు ఆ ఇంటి కోడలవటం ఇష్టం లేదు. దీని మీద కక్ష కట్టి ఇది ఇంటి కోడలు కాకుండా చేసి దీని జీవితం నాశనం చేయాలని చూసిన వాళ్ళని ఎందుకు క్షమించాలి? కరెక్ట్ మమ్మీ, నా బాధ నీకు అర్థమైంది, కానీ ఇంకా డాడీకి అర్థం కావట్లేదు.
నాకు అర్థం కాకపోవడం కాదు, మీ ఇద్దరి మెదళ్ళు పనిచేయడం మానేసినట్లు ఉన్నాయి. పగలు ప్రతీకారాలంటూ పోతే ఫైనల్గా జీవితం నాశనం అయ్యేది నీదే. ఎవరి జీవితాలు నాశనం అవుతాయో, ఎవరు ఇంటి కోడలుగా పనికిరారు అని బయటకు వెళ్తారో ముందు ముందు మీరే చూస్తారు డాడీ. తను ఈ ఇంటి కోడలవ్వడం ఈ ఇంట్లో వాళ్ళకెవ్వరికీ ఇష్టం లేదు. వీడేంటి ఇలా డల్గా కూర్చున్నాడో? ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు, నాతో చెప్పకూడదా? మన పెళ్లి విషయమే. అత్తయ్య గారి ఇష్టంతోనే కదా మరిద్దరి పెళ్లి జరిగింది. మా అమ్మకి ఇష్టమే కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు కదా. మా నాన్నకు కానీ అన్నయ్య వదిలినకు కానీ ఎవ్వరికీ ఇష్టం లేదు. వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు కూడా. అంటే మనం వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే కోపం. అయినా మీ వాళ్ళు మంచివాళ్లే కదా. మనుషుల కంటే మాట పట్టింపులే ఎక్కువనే మూర్ఖులు కాదు కదా. లేదు వైషు, ఖచ్చితంగా మా అన్నయ్య వదిన వాళ్ళు చాలా మంచివాళ్ళు. అప్పుడు ఇవాళ కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు. మన మీద కోపం పోయి మళ్ళీ మనల్ని దగ్గరికి తీసుకుంటారు. ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వడానికే కదా నేనొచ్చింది. ఏంటి ఏమన్నావు? అదే కలపడానికి నేనున్నాను కదా అంటున్నాను. నా మాట నమ్ము. నువ్విలా డల్గా ఉంటే నాకేదోలా ఉంది. త్వరగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు. నేను చూసుకుంటాను కదా, నా మాట నమ్ము, సరేనా? మీ అన్నా వదినలు మంచివాళ్ళ? వాళ్ళు మాట్లాడట్లేదని ఫీల్ అయిపోతున్నావా? వాళ్ళు మాట్లాడటం కాదు, నీకే వాళ్ళ మొహాలు చూడటం ఇష్టం లేనంతగా నిన్ను గ్రిప్పులో పెట్టుకుని ఎవరిని ఎలా ఆడించాలో అలా ఆడిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.